అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో దాదాపు 60 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనంతపురంలోని ఆసుపత్రిలో శనివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. వార్డు సభ్యుడిగా ప్రజాసేవను ఆరంభించి 7 గ్రామాలకు ఏకగ్రీవ సర్పంచ్గా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్ఫిట్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతంలో ఆయన అటు రాజకీయాలను, ఇటు వ్యక్తిగతంగానూ చెరగని ముద్ర వేసుకున్నారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సర్పంచ్గా, మండలం పార్టీ అధ్యక్షులుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా వ్యవహరించారు. 1998 సెప్టెంబర్ 28 నుంచి 2004 మార్చి 28 వరకు మార్ఫిట్ చైర్మన్గా, 2000 నుంచి 2010 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, టీడీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాలలో సేవలందించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ టికెట్ దక్కలేదు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. చౌదరి మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, టీడీపీ కీలక నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన ఎర్రంపల్లిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.